ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే దహించు అగ్ని ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ ఏల అనగా మన దేవుడు దహించు అగ్ని అని ఎబ్రీ పత్రికలో వ్రాయబడి ఉన్నది కదా. మరి దహించు అగ్ని అంటే ఏమిటో తండ్రి, నువ్వు ఎంత గంభీరుడో తండ్రి. మేము సరిగా కనుక నిన్ను ఆరాధించకపోయినట్లయితే, క్రీస్తులో రక్షించబడకపోతే ఎటువంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాలో తండ్రి ఈ ప్రసంగం ద్వారా తెలుసుకోబోతుండగా నీవే మాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే దహించు అగ్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28 నుంచి 29 వచనాలు కనుక చూసినట్లయితే, ఇక్కడ అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది, అంటే రక్షించబడిన మనం అందరము కూడా శాశ్వతమైన రాజ్యాన్ని పొంది, అంటే సంఘంలో మనం ఉంటూ దైవ కృప కలిగి ఉందుము. ఆ సంఘంలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క కృపను కలిగి ఉంటారు. ఆ దేవుని కృప పొందుతున్న మనము ఇవాళ క్షేమకరంగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప. సజీవంగా ఉన్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప. దేవుని కృప లేకుండా మనం జీవించలేము. మనం ఇది మనం అందరము తెలుసుకోవాలి. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలని చెప్తున్నాడు. అంటే మన సజీవులుగా చేసినందుకు, మన ప్రతి ఒక్కర క్రీస్తులో తీర్చుతున్నందుకు ఇవాళ మనం క్షేమకరంగా ఉన్నామంటే దేవుని కృపల్లో మనం ఉన్నాం. మనం అందుకే ఏం చేయమని చెప్తున్నాడు మన అందరినీ కూడా, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం కార్చారు కనుక, మన కొరకు శ్రమలు అనుభవించారు కనుక మనం ఏం చేయాలంటే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. అది మనం మన కొరకు జీవించడం మాత్రమే కాకుండా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా తండ్రి అయిన దేవుని ఘనపరుస్తూ ఉండాలి. మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉండాలి. మనం ప్రతిదినము కూడా ఆయనకు స్తుతులు తెలియజేస్తూ ఉండాలి. మనం చేసిన మేళను బట్టి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉండాలి. మనం ఎందుకు చెయ్యాలి అంటే ఇక్కడ మాట్లాడుతున్నాం, ఏల అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే నువ్వు గనక అలా గనక చెయ్యకపోయినట్లయితే అగ్ని యొక్క తీవ్రతను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. అగ్ని మనిషిని కాల్చివేస్తుంది అని చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి దేనితో పోల్చుకుంటున్నాడు అంటే అగ్నితో పోల్చుతున్నాడు ఇక్కడ దేవుడు. ఎటువంటి అగ్ని అది? దహించు అగ్ని. దహించు అగ్నితో దేవుని పోల్చుతున్నాడు ఇక్కడ. అంటే మనం ఏ మాత్రం సరిగా జీవితాన్ని జీవించలేకపోయినట్లయితే ఆ అగ్నికి మనం అందరము కూడా గురి కావాలి. ఒకవేళ భూమి మీద గనక నువ్వు తప్పించుకున్నా కూడా నువ్వు మరణించిన తర్వాత ఆ అగ్ని నుండి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి దేవుడు ఇక్కడ మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. అసలు ఈ పనిష్మెంట్ అనే అగ్ని ఎప్పుడు ప్రారంభించబడింది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఆది కాండము 3వ అధ్యాయం చూసినప్పుడు ఆదాము అవ్వలు దేవుని మాట వినకుండా సర్పం మాట విని మంచి చెడ్డుల ఆ ఫలవృక్షాన్ని తినటం వల్ల, తెలివినిచ్చే మంచి చెడులు తెలివినిచ్చే ఫలవృక్షాన్ని తినటం వల్ల వాళ్ళ దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకున్నారు గనక, ఒకవేళ వాళ్ళ గనక అదే తోటలో ఉన్నట్లయితే మళ్ళా జీవవృక్ష ఫలాన్ని తినేస్తే, అంటే వాళ్ళ పాపంలోనే శాశ్వత కాలము కూడా జీవిస్తారు. జీవవృక్ష ఫలము యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం పాపం లేనప్పుడు దానిని తింటే ఎప్పుడూ పరిశుద్ధుడిగా ఉంటాం. మనం
శాశ్వత కాలమును. ఒకవేళ పాపం వచ్చినప్పుడు కనుక దాన్ని తిన్నామంటే మన శాశ్వత కాలం పాపంలోనే జీవించాలి మనం. కనుక ఆ పాపంలో మరలా తిరిగి పడకుండా, శాశ్వత కాలము పాపంలో జీవించకుండా, మళ్ళీ ఆ పాపం నుండి విడుదల చేయడానికి మళ్ళీ యేసుప్రభుని పంపించాలని చెప్పి దేవుడు ఆదిలోనే సంకల్పించుకుని ఆ జీవవృక్ష ఫలాన్ని తినకుండా దేవుడు ఏం చేశాడు అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను అంటే దేవదూతలను జీవ వృక్షమునకు పో మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టానని చెప్తున్నాడండి. అంటే ఏదేను తోటలోంచి బయటికి గెంటి వేసిన తరువాత మరలా ఒకవేళ అక్కడికి వెళ్ళి జీవవృక్ష ఫలాన్ని తింటాడేమోనని చెప్పి ఆ జీవవృక్షమునకు పో మార్గాన్ని కాచడానికి దేవుడు కెరూబులు అంటే దేవదూతల్లో సెరాఫులు, కెరూబులు అనే కొన్ని రకాలు ఉన్నాయండి. వార్తలు పంపించే ఒకటి, యుద్ధం చేసే దూతలు కొన్ని, ఇలా కొన్ని రకాలు ఉన్నాయి దూతల్లో మనకి. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ కెరూబులను అక్కడ పెట్టాడండి దేవుడు. ఇంకేంటండి, అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలబెట్టాడని చెప్పిందండి. అక్కడ ఖడ్గ జ్వాలలు అంటే ఒకవేళ అక్కడ గనక వెళ్ళినట్లయితే వీళ్ళు కాలిపోతారండి. అగ్నిని ముట్టుకుంటే కాలిపోతాం మనం. కనుక ఆ చెట్టు దగ్గరికి మళ్ళా వెళ్లకుండా, జీవవృక్ష ఫలాన్ని తినకుండా దేవుడు ఏం చేశాడంటే అక్కడ వాటిని పెట్టినట్టుగా ఖడ్గ జ్వాలను పెట్టినట్టుగా మొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళా రెండవసారి ఎక్కడంటే ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపము ఆకాశమును అంటినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు నీతిపరుడైన లోతును తప్పించి ఆ పట్టణం మీద అగ్ని గంధకాలు కురిపించాడండి. చూడండి, పనిష్మెంట్కి వాడుతున్నాం అక్కడ అగ్నినండి. ఆ పట్టణాన్ని మొత్తం దేవుడు ఏం చేశాడంటే మొత్తం అగ్ని గంధకాల చేత కప్పివేశాడు. ఇంకా దేనికి కూడా పనిచేయలేదండి. ఇంకా అది మొక్కలు వేయటానికి కానీ పంటానికి కానీ ఎందుకు పనికి రాకుండా పోయిందని మొత్తం అది. ఆ సొదొమ గొమొర్రా 2 పట్టణాల్లో కూడా కేవలం ఏంటంటే వాళ్ళు వినయ భయభక్తులతో దేవుని ఎరగలేదు గనక, దేవుని సేవించలేదు గనక దేవుడు ఏం చేశాడంటే అగ్ని గంధకాలు ఆకాశం నుండి కురిపించాడండి. ఈవేళ నీవు కూడా వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయకపోతే, దేవుని కృప పొందుతూ దేవుని విసర్జించినట్లయితే దేవుడు నీకు ఇదే హెచ్చరిక. ఎందుకంటే ఏల ఎనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకవేళ అగ్నిలో నువ్వు కాలిపోకపోయినా కూడా అగ్ని వంటి మహాశ్రమలు నీకు సంభవిస్తాయని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. వేళ నువ్వు మంటల్లో కాలిపోతే ఎంత బాధపడతావో దేవుడు పెట్టే శ్రమల వల్ల కూడా నువ్వు అంతే బాధపడతావు అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే అగ్ని గురించి చూసినట్లయితే అగ్ని మనకు మేలు చేస్తుంది, కీడు కూడా చేస్తుందని మనకి. ఇంకా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను వారికి తోడుగా ఉన్నట్లు. అంటే రాత్రి చీకడైపోతే వారికి వెలుగు కావాలి కనుక దేవుడు అగ్నిగాను పగలు మేఘముగాను ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూడండి, అగ్ని మేలుకు ఉపయోగపడుతుంది, అలాగనే కీడుకు కూడా ఉపయోగపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం మనం. అందుకే ఏల అనగా మన దేవుడు దహించు అగ్ని గనుక వినయ భయభక్తులతో మనం ఎప్పుడూ కూడా దేవునికి సేవ చేయాలి. నిప్పుతో చెలగాటం ఆడొద్దని చెప్తుంటారు. అలాగే దేవునితో కూడా మనం చెలగాటం ఆడకూడదండి. ఆయన చేసిన మేళను మర్చిపోకూడదు. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదండి. ఇవాళ చాలా మంది క్రైస్తవులు మర్చిపోతున్నారు. అసలు దేవుడు లేకుండానే మన అంతా కూడా ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇవాళ చాలా మంది డబ్బులో పడిపోతున్నారండి. ఇవాళ చాలా మంది ఇది మనం గమనించవలసిన వారమే ఉన్నాం. మనం ఇంకా చూసినట్లయితే లేవీకాండము 10వ అధ్యాయం 1 నుంచి 7 కనుక చూసినట్లయితే ఇక్కడ అహరోను కుమారులండి నాదాబు, అబీహులు వాళ్ళ యాజకులుగా ఉన్నప్పుడు వాళ్ళ దేవుని మందిరంలో నైవేద్యానికి దోపాతులు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, పాత నిబంధన కాలంలో ఉండియండి ఇవన్నీ కూడా, వారు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని
వారు తీసుకుని వెళ్ళారండి. వాళ్ళు దేవునికి ఆ ధూపం వేయటానికండి. వెంటనే ఏం జరిగిందో మనం చూద్దాం. చూడండి, అక్కడ చదివి వినిపిస్తాను మీకు, నేను క్లియర్గా తెలుస్తుందండి. అది లేవి కాండము 10వ అధ్యాయము మొదటి నుంచి కనుక మనం చూసినట్లయితే, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి, చూడండి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చివేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మనం గమనించండి, ఇక్కడ మనం దేవుడు ఆజ్ఞాపించింది మాత్రమే మనం చెయ్యాలి. దేవుడు ఎలాగ ఆరాధించమన్నాడో అలాగే ఆరాధించాలి. బైబిల్లో మనకి ఏ సంఘము కనపడుతుందో ఆ సంఘంలోనే మనం ఉండాలి. ఆనాడు అపోస్తులు ఎటువంటి బోధ చేశారో ఆ బోధకు లోబడే మనం జీవించాలి. కానీ నేను ఇంకా పాత నిబంధన కింద ఉన్నాను, నేను పస్కా పండుగ చేస్తాను, పర్ణశాల పండుగలు చేస్తాను, మోషే పండుగలు నేను చేస్తాను. దేవుడు చెప్పలేనివి కనుక మనం చేసినట్లయితే, ఈ నాదాబు అబీహులు వేరొక అగ్ని, అంటే దేవుడు ఆజ్ఞాపింపని అగ్నిని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ఎలాగైతే కాల్చివేశాడో, నీవు నేను కూడా దేవుడు ఆజ్ఞాపించింది చెయ్యకపోతే దేవుడు అలాగే మనల్ని కూడా చేస్తారనే విషయాన్ని మనం మర్చిపోకూడదని. అందుకే దేవుడు ఆజ్ఞాపించింది మాత్రమే చేయాలి. ఆదాము వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా చేయలేదండి. వాళ్ళు బయటకు వచ్చేసారండి. చూసారా, ఏదైనా తోట అంటే ఎక్కడ పరలోకం లేదు, భూమి మీదే ఉందండి. అది దేవుడు భూమి మీదే సృష్టిని చేశాడండి. దేవుడు భూమి మనం గమనించాలి. అక్కడ కెరూబులను అగ్నిజ్వాలలు పెట్టాడు దేవుడు అక్కడ. ఇవాళ మనము కూడా దేవుడు ఆజ్ఞాపించింది ఏమైతే సెలవిచ్చాడో దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఏమైతే ఆజ్ఞాపించారో అవి మాత్రమే మనం చేయాలి. లేదంటే దేవుడు యాక్సెప్ట్ చేయడండి. మన ఆరాధన కానీ మనం చేసిన ప్రార్థన కానీ దేవుడు అంగీకరించడండి. అందుకే మనం తెలుసుకోవాల్సిన వారమే అన్నాం. మనం ఇంకా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 38వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ బయలు దేవతలకి ఏలేకి మధ్యన జరిగిన సంఘర్షణ కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఉత్తర ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంకరమైన విగ్రహారాధనకు గురైపోయినప్పుడు యెజబెల్ ఇశ్రాయేల్ దేశాన్ని సర్వనాశనం చేసేసి జీవము గల దేవుడైన యెహోవాను ఆరాధించకుండా చేసి తమ అధికార బలంతో బయలుదేవతలకు యాజకులను పెట్టి ఆ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా బయలుకు పూజ చేసేలాగా చేస్తే, ఆ బయలుదేవతకు ఎటువంటి శక్తి లేదని, పాడి పంటలకు సంతానానికి అది నిలయం కాదని చెప్పి 3.5 సంవత్సరాల వర్షం పడకూడదంటే 3.5 సంవత్సరాల వర్షం పడకుండా ఏలియా చేసిన ప్రార్థన చేస్తే దేవుడు 3.5 సంవత్సరాల వర్షం పడకుండా చేస్తాడండి. ఒకవేళ మీరు పూజిస్తున్న దేవతలు గనక నిజమైనవైతే, పాడి పంటలకు నిలయమైన అయితే, పాడి పంటలకు లేదా సంతానానికి అవే నిలయమైతే 3.5 సంవత్సరాలు మరి వర్షం పడకుండా మరి దేవుడు ఆపినప్పుడు మీ దేవతలు శక్తివంతమైతే ఎందుకు వర్షం కురిపించలేకపోయాయి అని చెప్పేసి, మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య మీరు ఉంటారు. ఈవేళ యెహోవా దేవుడు మీరు పూజిస్తున్నావు నిజమో తేల్చుకుందాం రండి చెప్పి కర్మేలు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ బయలుదేవతలు ఉదయాన్నం మొదలుకొని సాయంకాలం వరకు వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నారు, చీల్చుకుంటున్నారు, కానీ ఎటువంటి శక్తి కూడా వాళ్ళ కనపరచలేకపోయారు. అయితే ఏలియా జీవము గల దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగవచ్చి ఆ బలిపీఠాన్ని బూడిద చేసేస్తుందండి. ఏల అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడండి. దహించు అగ్ని మన దేవుడు అండి. వాళ్ళందరూ చూస్తుండగానే ఆకాశంలో ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగివచ్చి, తండ్రి వీరందరూ నమ్మినట్లు నువ్వు గొప్ప దేవుడు అని, నీవు ఉన్నావని, ఇవి నిజము కాదని తెలుసుకున్నట్లు నీ శక్తిని చూపించి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ కెర్మేలు ప్రాంతం అంతా కూడా యెహోవా దేవుడు అని చెప్పి ఇంతవరకు మూసుకుపోయి నోర్లన్నీ కూడా ఆ కెర్మేలు పర్వతం అంతా కూడా దేవుని నామస్మరణతో మారుమోగిపోయిందండి. అనేక మందిని దేవుడు ఏలియా ద్వారా అనేక మందిని మళ్ళా తిరిగి దేవుని దగ్గర నడిపించిన గొప్ప నాయకుడు ఏలియా.
అదేవిధంగా ఇంకా కనుక మనం 2వ రాజుల గ్రంథము 2:11 కనుక చూసినట్లయితే ఏలియాని అగ్ని మనిషి అని చెప్పి పిలిచేవారండి. అగ్ని మనిషి. ఆయన కళ్ళు ఎప్పుడు కూడా నిప్పు కణాల్లాగా ఉండేయండి, ఎర్రగా ఉండేయండి. ఎందుకంటే నా ప్రజలందరూ కూడా విగ్రహారాధనలో పడి నశించిపోతున్నారు, వాళ్ళని కాపాడాలని ఎప్పుడు కూడా ఆయన నేత్రాలు మిరిమిట్లు కొలిపి వెలుగుతూ ఉండేయండి. ఇవాళ ప్రతి క్రైస్తవుడు, ప్రతి సువార్తికుడు కూడా అలాగే ఉండాలి. వాళ్ళ కళ్ళు మిరిమిట్లు కొలిపి వెలుగుతూ ఉండాలండి. మన ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించే విధంగా ఉండాలండి. మనం ఇప్పుడు మన దేశం కూడా భయంకరమైన విగ్రహారాధనతో ముందుకు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు చూసినట్లయితే భయంకరంగా విగ్రహాలు వెలిసిపోతున్నాయి. తర్వాత తరం వాళ్ళకి కూడా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు వాడు. తరతరాలు ఉండిపోయేలాగా ఇవాళ మందిరాలు నిర్మించుకుంటున్నారండి. వాడు కొన్ని వేల కోట్లు పెట్టి మందిరాలు కడుతున్నారండి. వాడు కనుక విగ్రహం ఒట్టిదని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఏలియా తను వచ్చిన పని పూర్తి చేసుకున్నప్పుడు ఆ ఏలియాని తీసుకుని వెళ్ళటానికి అగ్ని రథములను, గుర్రములను దేవుడు పంపించాడండి. గమనించండి, ఇక్కడ ఏలియాని పరమునకు తీసుకుని వెళ్ళటానికి దేవుడు అగ్ని రథములను, గుర్రములను పంపించాడు. ఆ అగ్ని రథముల మీద పరమునకు వెళ్ళిపోయాడండి ఏలియా. గమనించండి దేవుడు అగ్నిని ఎలా వాడుకుంటున్నాడో. అందుకే హెబ్రీ పత్రికలో మాట్లాడుతున్నాడు, వాయువులను తన దూతలుగాను, అగ్నిని తన సేవకులుగాను దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఈవేళ మండుచున్న సూర్యుని చూడండి ఒకసారి, ఎలా మండుతూ ఉంటుందో. ఆ సూర్యుడే అలా మండుతూ ఉన్నట్లయితే ఆ సూర్యుని దగ్గరికి ఎవరు ఎలాగైతే వెళ్ళలేకపోతున్నారో, ఆ దేవునికి ఆటంకం కలగజేయాలని చెప్పి ఎవరన్నా అనుకున్నట్లయితే అలాగే ఉంటుందండి. మనం తెలుసుకోవాల్సిన వారమైన మనం ఇంకా కనుక మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే ఎలీషాని చంపడానికి సిరియా సైన్యాన్ని పంపించినప్పుడు ఆ పనివాడు, అయ్యో నా ఏలిన వాడా, మనం చనిపోబోతున్న సిరియా సైన్యం మనం చుట్టుముట్టేసిందని చెప్పినప్పుడు తండ్రి వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని కన్నులు తెరిపించినప్పుడు ఎలీషా చుట్టూ ఉన్న పర్వతములు, గమనించండి, ఎలీషా చుట్టూ ఉన్న పర్వతములు అగ్నితోనూ అగ్ని రథములతోనూ నిండిపోయిందండి. చుట్టూ అగ్ని పెట్టేశాడు దేవుడు అండి, తన భక్తుల దగ్గరికి ఎవరో రాకుండా. ఈవేళ మనం క్రీస్తులో జీవించినట్లయితే, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినట్లయితే, యథార్థవంతంగా దేవుని ఆరాధించినట్లయితే, లేఖనానుసారంగా ఆరాధించినట్లయితే, వినయ భయభక్తులతో నీవు దేవునికి ప్రీతికరమైన సేవ చేసినట్లయితే నీ చుట్టూ అగ్ని ఉంటుందని నిన్ను దాటి ఎవరు రాలేరండి. దేవుడు కంచి వేసేస్తాడు అగ్నితో మనల్ని. ఎవడు ఏమీ కూడా చేయలేడండి. దేవుడు తెలియచేస్తున్నాడు మనకి. ఇంకా చూసినట్లయితే తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనిక 2వ అధ్యాయము, ఇక్కడ మనం చూసినట్లయితే 2వ తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అగ్నిని దేవుడు ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు చూడండి. ఇక్కడ ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడని చెప్పి ఉందండి. ఇక్కడ యేసుడు ఎలా వస్తాను కూడా 2వ రాకడలోను అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడని మాట్లాడుతూ, ఇంకా పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు కనుక మనం చూసినట్లయితే, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై. చూడండి, ఈ కొద్ది దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు అగ్ని చేత ఇవన్నీ కూడా కాల్చివేయబడుతుంది. సృష్టి అంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడుతుంది అని చెప్పేసి ఇక్కడ దేవుడు మనకి దైవ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనకి ఇక్కడ మనం తెలుసుకోవాలి మనం ఇవన్నీ కూడా. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దంతో వచ్చినప్పుడు పంచభూతములు మిక్కిటి వేండ్రతో లయమైపోతాయి.
లయమైపోతాయి, కాలిపోతాయండి ఇవన్నీ కూడాను. ఎందుకంటే ఏల అనగా మన దేవుడు దహించు అగ్ని. ఈ భూమి ఎప్పటికీ శాశ్వతం కాదండి. ఇది మన ఈ లోకంలో ఏది కూడా మనకు శాశ్వతం కాదండి. ఇది మనం ఉంటున్న ఈ దేహం కూడా మనకు శాశ్వతం కాదండి. ఇది మనలో ఉన్న ఆత్మ మాత్రమే శాశ్వతం. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైందని చెప్తున్నాడండి. ఈవేళ ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవటం కోసం ఈవేళ చాలా మంది ఆత్మ సంబంధమైన సంగతులు విడిచిపెట్టేస్తున్నారు, ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు ఈవేళ చాలా మంది. దేవుడిని ఎందుకు సృజించాడు? గణపరచడానికి, మహింపరచడానికి, కీర్తించడానికి, కొనియాడటానికి. అందుకే ప్రతి ఆదివారం కూడా ఆయన శరీర రక్తాల్లో మనం పాలు పంచుకోవాలండి. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. ప్రతి వారము కూడా ఆ సిలువలో ఆయన అలాగా అవ్వకపోతే మనకు రక్షణ లేదండి. ఆయన బలవ్వకపోతే మనకి రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం కూడా మనకు లేదండి. ఆయన బలియాగం ద్వారా వేళ మనం క్షేమకరంగా జీవిస్తున్న వేళ దేవుని కుమారులుగా మనం పిలవబడుతున్నాం. అందుకే మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఇంకా యోధా పత్రిక 23లో చూసినట్లయితే, అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని లాగాలని చెప్తున్నాడు, రక్షించమని చెప్తున్నాడు. వేళ ఈ ప్రసంగాలు చేయడానికి కారణం ఏంటంటే, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించమని చెప్పి యోధా తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు దహించి అగ్ని అయినాడు కనుక అగ్ని చేత పనిష్మెంట్ మనకు రాకుండా దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, అగ్నిలోంచి కొంతమందిని లాగమంటున్నారు. లాగటానికి వాళ్ళ సువార్తను ప్రకటిస్తున్నాం. ఇంకా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము కనుక మనం ఒకసారి చూసినట్టు 20వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ప్రకటన 29, వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా దేవుడు తెలియజేస్తున్నాడు. వేళ ఆనాడు యెరూషలేముకి ఏమైతే జరిగిందో, యెరూషలేము పట్టణాన్ని ఏ విధంగా అయితే ముట్టడి చేసేస్తారో, అదే విధంగా ఈవేళ భారతదేశంలో కూడా క్రైస్తత్వాన్ని ముట్టడి చేసేస్తున్నాడు. వేళ అది దేవుడు తెలియజేస్తున్నాడు. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించిననుందండి. ఇక్కడ దేవుని శత్రువులను దహించి వేస్తున్నాడు అగ్ని. దేవుని ప్రజలను కాపాడుతూ ఉందండి అగ్ని. అగ్ని క్రైస్తవులు ఏమీ చేయలేదండి. అది గమనించండి. అందుకే అగ్ని దగ్గర మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటే దానికి అంత ఫలితాన్ని, భయంకరమైన ఫలితాన్ని మనం పొందుతాం. కానీ అగ్నిని ఉపయోగించుకుంటే అది మనకు ఉపయోగపడుతుందండి. అది మనకి. అందుకే ఎబ్రీ పత్రికలో తెలియజేస్తున్నాడు మనకి, అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము. అనగా మన దేవుడు దహించి అగ్ని చెప్తున్నాడు కనుక మీరు దేవునితో మనం ఎలా ఉండాలంటే, అగ్ని దగ్గరికి వెళ్తే ఎంత జాగ్రత్తగా ఉంటామో, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, కీర్తన పాడుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ఆయన శరీరక్తాల పాలు పంచుకున్నప్పుడు, నువ్వు కానుకలు వేస్తున్నప్పుడు, నువ్వు యోగ్యమైన రీతిలో కనుక జీవించకపోయినట్లయితే దేవుడు దహించి అగ్నిలాగా నీ జీవితంలోకి వస్తాడు కనుక ఆ బాధను, శ్రమను తట్టుకోలేవు కనుక అటువంటి వాడుగా నీ ఉండకూడదని యోధా పత్రికలో 23లో తెలియజేసినట్లుగా అగ్ని నుండి కొందరిని లాగునట్లు రక్షించమని చెప్తున్నాడు కనుక మీరందరూ ఆ అగ్నికి ఆహుతి కాకుండా నాదాబు, అబీహులు దేవుడు ఆజ్ఞాపించినది చేసి ఏ విధంగా అయితే వారు దహింపబడ్డారో మీరు అలా కాకూడదని తెలియజేస్తూ, దేవుడు ఆజ్ఞాపించినది మాత్రమే చేయండి, ఆయన ఇష్టలుగా మీరు ఉండండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. నీవు ఎంత గొప్ప దేవుడువో తండ్రి. నీవు కలగజేసిన సూర్య చంద్ర నక్షత్రాలను చూస్తేనే తెలుస్తుంది తండ్రి. సూర్యుని ఎవరైనా తాకాలనుకుంటే తండ్రి కాలిపోతారు ప్రభా. ఆ జీవవృక్ష పొలం దగ్గరికి వెళ్లకుండా తండ్రి అగ్ని జ్వాలను తండ్రి నువ్వు అక్కడ పెట్టావు ప్రభా. నీ భక్తుల చుట్టూ కూడా నువ్వు అలాగనే చేస్తావు తండ్రి. నీ ఎళ్ళ నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లయితే తండ్రి కాల్చివేయబడతాను ప్రభా. ఈ లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాం కనుక నాయన, నీకు ఎల్లప్పుడూ వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేసేలా చేయమని, వాక్యమైన ప్రతి ఒక్కరూ నీకు భయభక్తులు కలిగి నీకు ప్రీతికరమైన సేవ చేసేలా చేయమని, ప్రతి ఒక్కరు ఉదయవాంఛలు తీర్చి ప్రతి ఒక్కరిని నీ సత్య మార్గంలో నడిపించమని,
నిత్య జీవానికి వారసులుగా చేయమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు గాడ్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.